సో ఈ సైనసైటిస్కి అంటే క్యూర్ అవడానికి మ్యాక్సిమం 1 మంత్ పట్టచ్చు అంటారా? అంటే ఇది పర్టిక్యులర్ పీరియడ్ అనేసి ఏమి ఉండదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి సైనసైటిస్ లో కూడా అసలు వేరియేషన్స్ ఏంటి దీనిలో, అంటే ఏ టైప్ ఆఫ్ సైనసైటిస్ లో మనం ఉన్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీనిలో ఏంటంటే ఒక 4 రకాల కింద చెప్తాము. మన యొక్క ఫేస్ బోత్ సైడ్స్ అంటే డివైడ్ అయి ఉంటుంది కదా, నాసల్ పాసెస్ దగ్గర నుంచి చూస్తే మనం బోత్ సైడ్స్ కింద మాట్లాడుకుంటాము. దీనిలో మనకి మ్యాక్సిలర్ సైనసైటిస్ అనేది ఈ చెంప దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్యాప్స్ లో పర్టిక్యులర్ గా ఆ మ్యూకస్ అనేది టైట్ అవ్వడం వలన విపరీతమైన పెయిన్, స్వెల్లింగ్స్ అనేది వస్తాయి. మనం సైనస్ లో ఏ విధమైనటువంటి సైనస్ తో ముందు ఇబ్బంది పడుతున్నాం అది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నాకు చాలా పెయిన్ ఇక్కడ వస్తుంది అంటే ఓకే, మ్యాక్సిలర్ సైనసైటిస్ తో నేను ఇబ్బంది పడుతున్నాను. దీనికి సంబంధించి యోగా థెరపీలో ఏం చేసుకోవాలి, దీనికి సంబంధించి హోమ్ రెమెడీస్ తో ఏం చేసుకుని తగ్గించుకోవచ్చు మనం, ఈ విధంగా ఉంటుంది. అలానే మనకి ఫ్రంటల్ సైనసైటిస్ అంటారు. అంటే ఇది నుదుటి భాగంలో వస్తుంది అనమాట. నుదుటి దగ్గర విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది. సో వీళ్ళు ఈ కోవ కిందకి చెప్తారు. అలానే మనకి ఎథ్మటస్ సైనసైటిస్ అంటారు. ఇది వచ్చేటప్పటికి మనకి నోసల్ కి బ్యాక్ సైడ్ ఆ నోసల్ అండ్ ఈ సైడ్ యాంగిల్లో కూడా ఈ ఎథ్మటస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి పెయిన్ ఎక్కువగా ఉందా, ఇది కూడా మనకి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఫోర్ హెడ్ దగ్గర, చీక్స్ దగ్గర, మౌత్ దగ్గర ఇలా ఏది బాగా మనకి సఫర్ అవుతున్నాము, ఏ ప్లేస్ లో బాగా ఇబ్బంది పడుతున్నాము అనేది తెలిస్తే కనుక పర్టికులర్ గా మనకి ఓకే ఈ టైప్ ఆఫ్ సైనసైటిస్ ఉంది మీకు, సో ఇది మీరు చేసుకోండి అనేది మనం చెప్పడానికి ఈజీ అవుతుంది. మేడం, మీరు స్టార్టింగ్లో చెప్పారు అంటే ఇది ఈ సైడ్ అంటే ఐ మీన్ ఇయర్స్ సైడ్ కూడా ఇంపాక్ట్ చేస్తుంది సైనసైటిస్ అనేసి. సో అది కూడా 4th or 5th వెరైటీ కింద మనం చెప్పుకోవచ్చా? రైట్ అండి. దీనిలో ఏంటంటే మనకి ఇయర్స్ దగ్గర కూడా సైనసైటిస్ ఫామ్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటే ఈ నోస్ట్రల్ పాసెస్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆ గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ లోపల మనకి మ్యూకస్ ఫామ్ అవుతుంది. ఈ మ్యూకస్ స్లోగా మనకి ఇయర్స్ వరకు కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ స్టేజెస్ మనకి ఎలా ఉంటుందంటే జస్ట్ కాస్తంత హెడేక్ రావడం, మళ్ళీ నార్మల్ అయిపోతుంటుంది. ఎప్పుడైతే కనుక మనం మెయిన్ కూల్నెస్ కి ఎక్స్ప్లోర్ అవుతుంటాం, కూలింగ్ ఐటమ్స్ తీసుకుంటాం, అలాంటి టైంలో మాత్రమే హెవీగా మనం చూస్తాం జరుగుతుంది. కానీ ఇది చాలా డేస్ నుంచి, ఇయర్స్ నుంచి వెళ్తూ ఉంది అన్నప్పుడు ఇది డెఫినెట్ గా ఇయర్స్ ప్యాసేజ్ వరకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కూడా మ్యూకస్ ఫామ్ అవడం జరుగుతుంది. హియరింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మనకున్నటువంటి సివియారిటీ ఏంటి, ఎంత పీరియడ్ నుంచి మనం దీన్ని సఫర్ అవుతున్నాం గమనించుకుని ముందుగానే కనుక ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా తొందరగా మనం దీని నుంచి బయటపడిపోవచ్చు.